చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేట్ పరం చేసినా డబ్బులు వెనకేసుకునేందుకు కంకణం కట్టుకుంటాడని, పేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఆశయాల్ని చెదిమేయాలని చూస్తే సహించేదే లేదని బహుజన్ సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవెల్లి లోవరాజు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పిఠాపురంలో RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి కండవెల్లి లోవరాజు నిరసన చేపట్టారు. ప్రైవేట్ పరం చేయొద్దు, విద్యార్థుల భవితను తుంచేయొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లోవరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అప్పుడు గవర్నమెంట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ ఈయన ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ చేయడానికే ఈయన కంకణం కట్టుకుంటూ ఉంటాడు. ఎందుకనంటే ఈ SC ST BC మైనార్టీలు కూడా రెక్కడితేనే కానీ డొక్కాలు లేని పరిస్థితి. వీళ్ళందరికీ కూడా కొంతమంది మహానుభావులు ఈ కాలేజీలు కట్టించి ఆ విద్యార్థులు ప్రైవేటీకరణలో చదువుకుంటే వాళ్ళు డబ్బులు కట్టలేరని గవర్నమెంట్ కాలేజీలు కట్టిస్తే ఈ గవర్నమెంట్ కాలేజీలు కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేసేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ప్రభుత్వాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము పిఠాపురం నియోజకవర్గంలో ఇవాళ RRBHR కాలేజీ గవర్నమెంట్ కాలేజీ దగ్గర మేము ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఒక వెనకబడ్డ వర్గాలు SC ST BC మైనార్టీలు వీళ్ళు ఒక గవర్నమెంట్ కాలేజీల్లోనే చదువుకుంటూ ఉంటారు. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న మెడికల్ కాలేజీకి వెళ్ళాలంటే ఒక ర్యాంక్ సంపాదించుకుని ఆ గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో దాంట్లో చదువుకోవడానికి వాళ్ళకు కొద్దిగా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడైతే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు ఆ ఒక ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ కోట్ల రూపాయలు ఎలా తెచ్చి కడతారని చెప్పేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరపుని చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా శాతం అవుతే మరికొక కొంత కాలేజీలు పెంచాలి తప్ప ఉన్న కాలేజీలని ప్రైవేటీకరణ చేసేయడం అనేది ఇది ఎంతవరకు దారుణం అనేది నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల మేము వెనకబడ్డ వర్గాలందరూ కూడా SC ST BC మైనార్టీలందరూ పిల్లలందరూ కూడా వెనకబడిపోతారు తప్ప కాలేజీల్లో చదువుకోవడానికి అవకాశం ఉండకుండా పోతుందని మేము డబ్బులు కట్టలేమని ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికైనా సరే ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని నేను తెలియజేసుకుంటా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్.